రేపు తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్, సాయంత్రం ఫలితాలు వెల్లడి కానున్నాయి. 395 గ్రామ పంచాయతీలో 9331 వార్డులు ఏకగ్రీవం కాగా, ఇక 3836 గ్రామ పంచాయతీలు 27960 వార్డులకు పోలింగ్ జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజిమ్ అందిస్తారు. రైట్ అజిమ్, చెప్పండి. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నిన్నటితో ఏదైతే ప్రచారం కూడా ముగిసింది. అయితే మొత్తం గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 దశలుగా జరగనున్నాయి. ఏదైతే రేపు డిసెంబర్ 11వ తేదీ మొదటి దశ, డిసెంబర్ 14వ తారీఖు రెండో దశ, డిసెంబర్ 17వ తారీఖు 3 దశలు, ఇలా 3 దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి. అయితే మనకు ఒకసారి మనం కొంత ప్రీవియస్గా వెళ్ళినట్టయితే అసలు తెలంగాణ రాష్ట్రంలో అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాయా అనే దానిపైన ఒక ఉత్కంఠ ఉండేది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని చెప్పి పదే చెప్పింది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఒక బిల్లును రూపొందించి అటు కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కాకపోతే ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ కూడా పంపించడం జరిగింది. దీని కాకపోతే ఒక ప్రత్యేక జీవోను కూడా తీసుకొచ్చి అయితే జీవోని స్టే చేశారు. చేసిన తర్వాత కూడా ఖచ్చితంగా మేము 42% ఇచ్చే వెళ్తామని చెప్పి పార్టీ పదే చెప్పుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఉంటుందా లేదా అనే ఒక డౌట్ అందరికి క్రియేట్ అయింది. కానీ పార్టీ పరంగా 42% రిజర్వేషన్కి ఇచ్చి ముందుకెళ్ళడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎందుకంటే సుమారు 1000 కోట్లకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం లేదు. ఎందుకంటే సుమారు 1.5 ఏడాదిన్నర దాటిపోయింది ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా, దీంతో సర్పంచులు లేక, వార్డు మెంబర్లు లేక, అటు గ్రామాల్లో డెవలప్మెంట్ లేక అయిపోతుంది. సో ఆ నిధులన్నీ రావాలంటే కూడా ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయినటువంటి నేపథ్యంలోనే ఏదైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. సో 3 దశలుగా దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ని కూడా ఎన్నికల సంఘం ఏదైతే ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో నిన్నటితో ఏదైతే మొదటి దశకు సంబంధించినటువంటి ప్రచారం ముగిసింది. రేపు ఉదయం 7 గంటలకు ఏదైతే మొదటి దశకు సంబంధించినటువంటి సర్పంచులు అలాగే వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతాయి. సో మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. సాయంత్రం లోపే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా వెలువడతాయి. సో మనం చూసినట్టయితే రేపటికి సంబంధించినటువంటి ఎన్ని గ్రామ పంచాయతీలు జరుగుతాయని చూసినట్టయితే ఇప్పటికే మొదటి దశలో సుమారు 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే 9300 పైచీలకు వార్డు మెంబర్లు కూడా ఏదైతే ఏకగ్రీవం కూడా అయ్యాయి. సో ఇంకా జరగాల్సినటువంటి ఎన్నికలు మొదటి దశలో 3836 గ్రామ పంచాయతీలు అలాగే 27960 వార్డులకు గాను రేపు పోలింగ్ జరగనుంది. సో దీనికి సంబంధించినంత రిజల్ట్ కూడా రేపే వస్తుంది. సో దీనికి సంబంధించి మనం చూసినట్టయితే వార్డులకు గాను 2 నుంచి 3 సగటుగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సర్పంచ్కు 4 నుంచి 5 మందిగా అభ్యర్థులు సగటుగా ఏదైతే పోటీలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మనం పూర్తిగా చూసినట్టయితే సర్పంచ్ల సంఖ్య మొదటి దశలో సుమారు 12960 మంది సర్పంచ్ అభ్యర్థులుగా ఏదైతే పోటీలో ఉన్నారు. వార్డు మెంబర్ల అభ్యర్థులు చూసుకున్నట్లయితే 65,000 పైచీలకు అభ్యర్థులు ఏదైతే దీనికి సంబంధించినటువంటి పోటీలో ఉన్నారు. ఇక పూర్తిగా ఆర్ఓలకు సంబంధించిన నియామకం అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే పూర్తి చేసింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు, భద్రత, బ్యాలెట్ బాక్స్లకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి చేసింది. కొద్దిసేపటి క్రితమే ఎన్నికల కమిషన్ అధికారి కూడా దీనిపై ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా క్లారిటీగా ఇవ్వడం కూడా జరిగింది. పోలీస్ సిబ్బంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 93,905 మంది పోలీసులు దీంట్లో ఏదైతే పనిచేస్తారు. అలాగే మైక్రో అబ్జర్వర్లుగా 2,489 మంది 3 దశలకు గాను పనిచేస్తారు. ఇక వితౌట్ వెబ్ కాస్టింగ్ కోసం గుర్తించిన పోలీస్ స్టేషన్లు 3,461 పోలీస్ స్టేషన్లు కూడా ఉన్నాయి. ఇక మొత్తంగా బాలెట్ బ్యాగ్స్ల అందుబాటులో మొత్తం 45,086 బాలెట్ బ్యాగ్స్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆర్ఓ నియామకం కూడా 3,591 మంది కూడా ఏదైతే ఆర్ఓలకు సంబంధించిన నియామకం కూడా ఏదైతే ప్రభుత్వం ఎన్నికల అధికారులు చేపట్టారు. సో పూర్తిగా సమస్యాత్మక ప్రాంతాలని కూడా ఏదైతే ఎన్నికల సంఘం గుర్తించింది. దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 243 సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఏదైతే గుర్తించింది. ఆ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న దగ్గర ఏదైతే డబుల్ బందోబస్తుని కూడా ఏర్పాటు చేసి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి సంఘటనలు జరగకుండా చోటు చేసుకునే విధంగా పోలీసులు పూర్తిస్థాయి కట్టుదిట్టిన భద్రత ఏర్పాటు చేసుకున్నారు. సో పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల అధికారులు కూడా ఏదైతే ఎన్నికలకు సిద్ధం చేశారు. సో పూర్తిగా తెలంగాణలో అసలు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ అసలు ఉంటుందా లేదంటే వచ్చే ఏడాది ఉంటుందా అనుకునే క్రమంలో ఈ ఏడాది 2025లోనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ప్రభుత్వం ఏదైతే చేపట్టిందని మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మొదటి దశ ఎన్నికలు రేపు ఉంటాయి. సో దీని తర్వాత 14వ తారీఖు ఉంటుంది కాబట్టి 12వ తారీఖు వరకు ఏదైతే రెండో దశకు సంబంధించినటువంటి ప్రచారం ఉంటుంది. 13వ తారీఖు గ్యాప్ ఉంటుంది. 14వ తారీఖు రెండో దశకు సంబంధించిన ఎన్నికలు ఉంటాయి. ఇక 17వ తారీఖు 3వ దశ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఎన్నికలు ఉంటాయి. ఆ ఎన్నికలకు సంబంధించి కూడా 15వ తారీఖు వరకు ఏదైతే ప్రచారం చేసుకోవచ్చు. 16వ తారీఖు గ్యాప్ ఉంటుంది. 17వ తారీఖు ఎన్నికలు ఉంటాయి. సో అది కూడా సేమ్ ఈ 3 దశలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు కూడా ఉదయం 7 గంటల నుంచి 1-2 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. దాని తర్వాత 2 గంటల నుంచి పోలింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. సో అదే రోజు సాయంత్రం వరకు కూడా అయితే ఫలితాలు కూడా వెలువడేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనిపై ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులకు ఏదైతే ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై కూడా చాలా క్లారిటీగా మద్దతు కూడా ఇచ్చుకున్నాయి. సో దీనికి సంబంధించి ఆయా పార్టీలు కూడా ఎక్కువ స్థానాలు
సాధించాలని చెప్పి కూడా బీజేపీ బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలు ఒకవైపు భావిస్తుంటే అధికార పార్టీలో ఉన్నాం, అధికార పక్షంలో ఉన్నాం, ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలవాలని చెప్పి కూడా ఇప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన కసరత్తు చేసింది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అలాగే అక్కడ ఉన్నటువంటి డీసీసీలకు మంత్రులకు అందరూ కూడా బాధ్యతలు కూడా అప్పచెప్పింది. వారు కూడా తమ స్థాయిలో పూర్తి స్థాయిని కూడా ఏదైతే పూర్తిగా గ్రామ పంచాయతీలోనే కేటాయిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రమైన కృషి చేస్తున్నారు. ఏకగ్రీవాల కోసం కూడా ఇప్పటికే మొదటి దశలో కూడా మనం చూసాం 396కు పైగా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి, సుమారు 9,000కు పైగా వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయ్యాయి. సో రెండో దశ మూడో దశకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా అలాగే కొనసాగించి అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఎక్కువ మెజారిటీ స్థానాలు గెలిచే దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే అధికార పార్టీ కావచ్చు అలాగే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వారు సత్తా చాటుకోవాలి, వారు ఇంకా పార్టీ మేము బతికే ఉన్నాము, గ్రామాల్లో మాకు బలం అలాగే ఉందని నిరూపించుకునే ప్రయత్నంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎవరికి వారు పోటాపోటీగా అయితే అటు ఏదైతే అభ్యర్థుల ఎంపిక కావచ్చు అక్కడ సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పోటాపోటీగా అయితే రాజకీయ పార్టీల మధ్య కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ అజిమ్, అంటే ఎలాగో సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది అని అనుకున్నాం కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఏకగ్రీవం ఉన్న చోట పెద్దగా బందోబస్తు అవసరం లేదని మనం అనుకోవచ్చు. కానీ కొన్ని చోట్ల పోటాపోటీగా ఉన్న 3 పార్టీలు కొన్ని గ్రామాలలో ఉంటాయి కదా, అలాంటి చోట్ల బందోబస్తును ఏ విధంగా ఏర్పాటు చేస్తారు? ఎందుకంటే ఉదయం 7 నుంచి మొదలు పెడితే 1 గంట 2 గంటల వరకే ఎన్నికలు జరుగుతాయి, తర్వాతనే రిజల్ట్స్ వస్తాయి కాబట్టి అలాంటి ప్లేస్లలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చా ఏంటి? సుమారు 243 సమస్యాత్మక ప్రాంతాలను ఏదైతే ఎన్నికల కమిషన్ గుర్తించింది, ఎన్నికల కమిషన్ గుర్తించినటువంటి 243 సమస్యాత్మక ప్రాంతాల దగ్గర ఏదైతే రెగ్యులర్ బందోబస్తు కాకుండా కూడా డబుల్ బందోబస్తుని కూడా ఏదైతే ఎన్నికల అధికారులు ఇప్పటికే అక్కడ ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది. దీంతోపాటు మరికొన్ని సమస్యాత్మక ప్రాంతాలు అంటే రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, బ్లూ జోన్ ఇట్లా 3 జోన్లుగా తీసుకున్నటువంటి దాంట్లో మనం చూసుకుంటే రెడ్ జోన్ దగ్గర డబుల్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాల దగ్గర కూడా కొంత పూర్తిస్థాయి భద్రతా బందోబస్తు ముందుగానే ఏర్పాటు చేసి పోలీసులు కూడా ఎవరితో అయితే సమస్య ఉంటుందో ఆ సమస్య ఉన్న వారి పట్ల ఖచ్చితంగా ఏదైతే నిఘా కూడా పెట్టి ఉంచడం కూడా తెలుస్తుంది. పూర్తిగా సీసీ కెమెరాల ద్వారా పరీక్షిస్తారు. పోలీసులు కూడా సుమారు 93,000కు సంబంధించినటువంటి పోలీస్ బలగాలన్నీ కూడా ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఏదైతే ఇప్పటికే పర్యవేక్షిస్తారో అక్కడ ఉన్నటువంటి భద్రతను ఏర్పాటు చేస్తారు కాబట్టి పూర్తి స్థాయిగా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెబ్ కాస్టింగ్ ద్వారా అటు ఆల్రెడీ పర్యవేక్షిస్తుంటారు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తుంటారు, పోలీసులు నేరుగా ఉండి కూడా పర్యవేక్షిస్తుంటారు. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలకు డబుల్ బందోబస్తుని కూడా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు కాబట్టి పూర్తిస్థాయిలో అయితే ఎన్నికల అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికలను చాలా ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రశాంతంగా సాగేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. దానికి సంబంధించి ఎక్కడైతే బ్యాలెట్ బాక్సులు అవసరం ఎక్కువ ఉందో అక్కడ బ్యాలెట్ బాక్సులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఎక్కువ కూడా చేయడం జరిగింది. సో పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగుతాయి, సజావుగా కొనసాగిస్తాము. 2 దశలు 3 దశల ఎన్నికలు కూడా ఇలాగే కొనసాగుతాయి. ఇదే రకమైన భద్రత ఆర్ఓలు కావచ్చు, వెబ్ కాస్టింగ్ కావచ్చు, పోలీసులకు సంబంధించిన భద్రత కావచ్చు, రానున్నటువంటి 2వ 3వ దశకు సంబంధించిన సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటి నుంచే గుర్తించి అక్కడ కూడా బందోబస్తుకు సంబంధించిన అంశాలను కూడా పూర్తి స్థాయిలో తమ కంట్రోల్లో తీసుకున్నామని చెప్పి కూడా ఎన్నికల అధికారులు అయితే మనకు చెప్తున్నారు. రైట్.